తమిళనాడులో ఒక వరకట్న పిశాచి దాహానికి తన భార్య బలైపోయింది. అంటే కేవలం అతను మాత్రమే కాకుండా అతను, తన తల్లి, తండ్రి, అంటే అత్త, మామ, భర్త, వీరందరి వేధింపులు కూడా తట్టుకోలేక ఇదిగో మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. ఆ అమాయకపు మహిళ బలైపోయిన ఘటన. భర్త హింసను తట్టుకోలేక ఆ భార్య ఆఖరికి బలవన్ మరణం చేసుకుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్లో రిధన్య, కవిన్ కుమార్ల వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో, అంటే పెళ్లి సమయంలో అల్లుడికి కట్నం ఏది ఇవ్వలేదు అనుకోకండి. ఎందుకంటే అయినప్పటికీ కూడా ఎంతో ఎక్కువగా భారీగా కట్న కానుకలు సమర్పించుకున్నప్పటికీ కూడా ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి కట్నం, పుట్టింటి నుంచి తీసుకురా, మీ వాళ్ళకి బాగానే ఉందిగా, నాకు మొత్తం ఆస్తి కావాలని ధోరణిలో వేధించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. పెళ్లి సమయంలోనే అల్లుడికి 70 లక్షల రూపాయల విలువైన కారు, వోల్వో కారు బహుకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే అమ్మాయికి పెళ్లి కూతురు కట్నం కింద 80 తులాల బంగారం, 1 తులం కాదు, 2 తులం కాదు, 80 తులాల బంగారం ఇచ్చి చాలా భారీగా అద్భుతంగా జరిపించారట తల్లిదండ్రులు వివాహం. అయినప్పటికీ కూడా సరే, ఆ పెళ్లి కొడుకు ధోరణి మాత్రం వేరేలాగా ఉంది, అతని ఆలోచన అంతా వేరేలాగా ఉంది. ఏం చేస్తాం, ఆ అమ్మాయి, ఎందుకంటే ఆ అమ్మాయి జాతకం కరెక్ట్గా లేనట్టుంది, ఏం చేస్తాం, అమ్మాయికి 80 తులాల బంగారం ఇచ్చారు కూడా తల్లిదండ్రులు. అయినప్పటికీ సరే, మరింతగా కట్నం తేవాలి, మీ వాళ్ళకి బాగానే ఉంది కదా, మీది వస్త్ర దుకాణం కదా, మీకు ఏంటి వస్త్రాలు తయారు చేసే మిల్లులు ఉన్నాయి కదా, బట్టల మిల్లులు ఉన్నాయి కదా, మీకు డబ్బులు బాగానే వస్తాయి కదా, పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలంటూ ఎప్పటికప్పుడు ఆ కిరాతకుడు వేధిస్తూ ఉండేవాడట. లేకపోతే రెండో పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి ఆ కవిన్ కుమార్, ఆ నిందితుడి పేరు కవిన్ కుమార్ అన్నట్టుగా తెలుస్తోంది. కవిన్ కుమార్ తన భార్యని అస్తమానం వేధిస్తూ ఉండేవాడట. అయితే ఇక ఆమె కొన్ని నెలల పాటు భరించింది. సరిగ్గా ఇప్పటికి 2 నెలలు. ఈ 2 నెలల పాటు కూడా నిత్యం ఆ అమ్మాయి నరకం చూసినట్లుగా మనకి న్యూస్ వస్తోంది. ఈ టార్చర్ ఇక భరించలేనంటూ ఆమె ఆఖరికి ఒక డెసిషన్కి వచ్చేసి ఏం చేసింది, కరెక్ట్గా నిన్న బయలుదేరి ఆమె గుడికి వెళ్తున్నానని చెప్పి అత్తామామలకి చెప్పి కారులో బయలుదేరి హైవే వద్దకు వచ్చి ఆ కారులోనే పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడింది.